ఓకే. అప్పుడు 1941 డిసెంబర్ జపాన్ ఎంటర్డ్ December 1941 జపాన్ ఏమైంది ఎంటర్డ్ ఇంటూ వరల్డ్ వార్ 2 అది ఎంటర్ అయిన తర్వాత ఏం చేసింది ఇండియన్ బార్డర్స్ వైపు చొచ్చుకొని వస్తుంది వార్ 2 లోపల ఎంటర్ అయింది and then by March 7th 1942 Rangoon fell and Japan occupied the entire South Asia అంటే మార్చ్ 7th కి ఏం జరిగింది 1942లో రంగూన్ ను దాడి చేసింది సౌత్ ఈస్ట్ ఏషియాని ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టింది సో అప్పుడు ఆ తర్వాత ఏమైంది బ్రిటిష్ కి జపాన్ నుంచి ఫోర్స్ వచ్చింది ఎట్లయినా సరే ఇండియన్స్ ని వార్ లోపల పార్టిసిపేట్ చేయండి అప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఇండియన్ నేషనలిస్ట్ హ్యాడ్ అగ్రీ టు సపోర్ట్ అలీ కాజ్ ద సబ్స్టాన్షియల్ పవర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఇమ్మీడియట్లీ అంటే ఇమ్మీడియట్ గా మాకు ట్రాన్స్ఫర్ చేయండి ఇండిపెండెన్స్ ఇవ్వండి అని చెప్పి అన్నారు అండ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ గివెన్ అంటే మీకు ఇమ్మీడియట్ గా అంటే అప్పుడు ఏమన్నారు అంటే వాళ్ళు ఏమన్నారు కంప్లీట్ ఇండిపెండెన్స్ గివెన్ ఆఫ్టర్ ద వార్ అన్నారు అంటే ఆ విధంగా మాకు ఇమ్మీడియట్ గా మాకు కొద్దిగా పవర్ ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్ ఇండిపెండెన్స్ గివెన్ ఆఫ్టర్ ద వార్ అనగానే అప్పుడు ఆల్ ఇండియన్ యూనియన్స్ విత్ డొమినియన్ స్టేటస్ వుడ్ బి సెటప్ అప్పుడు దీని కొరకు ఏమైందంటే ఒక క్రిప్స్ మిషన్ అనే దాన్ని పంపించారు అంటే ఇండియాను ఒప్పించడానికి వార్ లో ఇండియన్స్ ని పార్టిసిపేట్ చేయించడానికి క్రిప్స్ మిషన్ వచ్చింది దీని మెయిన్ వీళ్ళు ఇప్పుడు ఇండియన్స్ ఏమన్నారంటే ఆల్ ఇండియన్ యూనియన్స్ విత్ డొమినియన్ స్టేటస్ వుడ్ బి సెటప్ మాకు సార్వభౌమిక అధికారం కావాలి అన్నారు ఇట్ వుడ్ బి free to decide the relations with the Commonwealth and free to participate in the United Nations and other international bodies. అంటే మనకు ఫ్రీగా అన్ని ఇంటర్నేషనల్ బాడీస్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించాలన్నారు ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద వార్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వుడ్ బి కన్వీన్డ్ టు ఫ్రేమ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ అంటే ఈ వార్ అయిపోయిన తర్వాత ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫామ్ చేస్తారు అని చెప్పి అన్నారు అన్న తర్వాత మెంబర్స్ ఆఫ్ దిస్ అసెంబ్లీ వుడ్ బి పార్ట్లీ ఎలక్టెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అండ్ త్రూ ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బై ద ప్రిన్సెస్ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరు ఉంటారట వాళ్ళు నామినేటెడ్ కాబడతారు కొంతమంది ప్రిన్సెస్ తోటి రాజులతోటి ఇంకా కొంతమంది ఎలక్ట్ చేయబడతారు ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లోపల రాజ్యాంగ సభ లోపల ఉంటారని చెప్పి చెప్పారు the British government would accept the new constitution subject to the two conditions. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రెండు కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే ఎనీ ప్రావిన్స్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ద యూనియన్ కుడ్ హ్యావ్ ఏ సెపరేట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫార్మ్ ఏ సెపరేట్ యూనియన్ అంటే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి అది గిట్ట విల్లింగ్ లేదనుకోండి యూనియన్ లో కలవడానికి దానికి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చేస్తాం అని చెప్పన్నారు ఇంకోటి సెకండ్ కండిషన్ ఏంటంటే ద న్యూ కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ నెగోషియేట్ ఏ ట్రీటీ టు ఎఫెక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ టు సేఫ్ గార్డ్ ద రాషియల్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ అంటే ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ ఎటువంటిది ఉండదన్నట వచ్చే కాన్స్టిట్యూషన్ రాషియల్ జాతులకును మతాలకు సంబంధించి సేఫ్ గార్డ్ గా రక్షణ చట్టంగా ఉండాలని చెప్పి వాళ్ళకు సెకండ్ కండిషన్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు and in the meantime defense of India would remain in Britain hands and the viceroy's power would remain intact అంటే ఆ డిఫెన్స్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది అన్నారు ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చినా కూడా డిఫెన్స్ పవర్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉండాలన్నారు అండ్ ద వైస్రాయ్ పవర్స్ వుడ్ రిమైన్ ఇంటాక్ట్ వైస్రాయ్ కూడా అట్లాగే పదవిని నిర్వహిస్తారని చెప్పి చెప్పారు జస్ట్ కాన్స్టిట్యూంట్ మాత్రమే ఇస్తామని చెప్పి అన్నట్టు మాట్లాడారు సో దాంతో ఇక్కడ ఏం జరిగింది డిఫరెన్స్ ఫ్రమ్ పాస్ట్ ప్రపోజల్స్ ఇప్పుడు తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే ద మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ టు మేక్ సోల్లీ ద ఇండియన్ హ్యాండ్స్ నౌ అండ్ నాట్ మెయిన్లీ ఇండియన్ హ్యాండ్స్ యాజ్ కంటైన్డ్ ఇన్ ద ఆగస్ట్ ఆఫర్ అంటే ఇది మొత్తం కాన్స్టిట్యూన్స్ మొత్తం ఇండియన్ హ్యాండ్స్ లోకి వచ్చింది కానీ నాట్ మెయిన్లీ
అంటే కంప్లీట్ ది రాలేదు ఇంకా. ఎట్లా అంటే ఆగస్ట్ ఆఫర్లో ఇచ్చినట్టు లేదు, ఇక్కడ కొద్దిగా చేంజ్ వచ్చింది. ఏ కాంక్రీట్ ప్లాన్ వాజ్ ప్రొవైడెడ్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అంటే తయారు చేయడానికి ఒక ప్లాన్ అనేది ఇచ్చారు. ఆప్షన్ వాజ్ అవైలబుల్ టు ఎనీ ప్రావిన్స్ టు హ్యావ్ ఏ సెపరేట్ కాన్స్టిట్యూషన్, ఏ బైఫరల్ ఫర్ ఇండియన్ పార్టీషన్, అంటే ఏదైనా కాన్స్టిట్యూషన్ గిట్ట సెపరేట్ గా ఉండదలుచుకుంటే దాన్ని అట్లాగే ఉంచుతామన్నారు. అంటే అట్లాగే ఉంటూ అది ఇండియన్ పార్టీషన్ లో కలవకపోతే బైఫరల్ గానే ఉండొచ్చు అన్నారు. ఫ్రీ ఇండియా కుడ్ విత్డ్రా ఫ్రమ్ ద కామన్వెల్త్, అంటే ఏదైతే స్వతంత్ర ఇండియా కామన్వెల్త్ నుంచి కూడా బయటకు రావచ్చు అన్నారు. ఇండియన్స్ వర్ allowed a large share in the administration in the interim period, అంటే ఇండియన్స్ కి ఒక పెద్ద భాగం ఇచ్చి దాంట్లో రాజ్యాంగంలో ఉండేటట్టు పరిపాలన ఉండేటట్టు చేయాలి అని చెప్పి అన్నారు. వై క్రిప్స్ మిషన్ ఫెయిల్డ్, అయితే క్రిప్స్ మిషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే the Cripps mission proposals failed to satisfy Indian nationalists and turned out into merely a propaganda device for US and Chinese consumption. Various parties and groups had objections to the proposals on different points. అంటే కొన్ని పార్టీస్ ఇంకా కొన్ని గ్రూప్స్ ఏం చేసినాయంటే ఆబ్జెక్షన్స్ చేసినాయి. అవి ఇండియా turned out to be merely a propaganda device for US and Chinese consumption. అంటే యుఎస్ కి చైనీస్ కన్జంప్షన్స్ కి, అంటే ఇది క్రిప్స్ మిషన్ అనేది ఇక్కడ వేరియస్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా దీని లోపల అపోజ్ చేశారు. అట్లాగే ద క్రిప్స్ మిషన్ ఏం చెప్పిందంటే ద ఆఫర్ ఆఫ్ డామినియన్ స్టేటస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రావిజన్స్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్, అంటే ప్రావిజన్ స్టేటస్ ఇస్తామన్నది, డామినియన్ స్టేటస్ ఇస్తామన్నది, కానీ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇస్తలేదు. సో జస్ట్ డామినియన్ స్టేటస్ ఇస్తాం మేము అని చెప్పి అన్నది. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ది ప్రిన్సిలీ స్టేట్స్ బై నామినీస్ అండ్ నాట్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, అంటే వాళ్ళు ఏమన్నారంటే కొంత ఎలక్టెడ్ కాకుండా నామినీస్ తోటే పరిపాలించడం జరుగుతుంది అన్నారు. అట్లాగే రైట్ టు ప్రావిన్సెస్ టు సిసీడ్ దిస్ వెంట్ అగైనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ యూనిటీ, అంటే దీని మీద ఈ ప్రావిన్సెస్ మీద కూడా ఇంకొకటి ఏంది, ప్రావిన్సెస్ ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నారు. అంటే దీంట్లో కలవకపోవచ్చు అనేసరికి అది కూడా కొద్దిగా విముఖత ఏర్పడ్డది. ఆప్షన్స్ ఆఫ్ ఎనీ ప్లాన్ ఇన్ ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, అంటే దీని లోపల ఇంకొకటి ఏం లేదు, ఇమ్మీడియట్ పవర్ ఇస్తలేరు కాబట్టి ఇక్కడ క్రిప్స్ మిషన్ ని యాక్సెప్ట్ చేయలేదు, ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ మీద ముస్లిమ్స్ కి ఎట్లా ఉన్నదంటే క్రిటిసైజ్డ్ ద ఐడియా ఆఫ్ సింగిల్ ఇండియన్ యూనియన్, వాళ్ళు ఏమన్నారు మొత్తం ఇండియన్ యూనియన్ ఉండాలనే దాన్ని ముస్లిం లీగ్ క్రిటిసైజ్ చేసింది. వాళ్ళు టూ నేషన్ థియరీ ప్రపోజ్ చేశారు కదా, రెండు దేశాలు కావాలంటున్నారు కాబట్టి సింగిల్ ఇండియా అనేది వాళ్ళకు ఇష్టం కాలేదు. నెక్స్ట్ డిడ్ నాట్ లైక్ ద మెకానిజం ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ ద ప్రొసీజర్ టు డిసైడ్ ద అసెషన్ ఆఫ్ ప్రావిన్సెస్ ఇన్ ద యూనియన్, అంటే దాని మొత్తానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ క్రియేట్ చేయడం ఇష్టం లేదు అండ్ దాంట్లో మళ్ళీ ప్రావిన్సెస్ అనేది సెపరేట్ గా ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళకు. సో వాళ్ళకు నెక్స్ట్ దో దట్ ద ప్రపోజల్స్ డెనీడ్ టు ద ముస్లిమ్స్ ద రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్, అయినా కూడా వాళ్ళు ఏమన్నారు డెనీడ్ ద ముస్లిమ్స్ రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్, వాళ్ళకు ఎందుకు ఇష్టం కాలే అంటే పాకిస్తాన్ అనే దేశాన్ని కాకుండా వీళ్ళు ఓ సింగిల్ యూనిటీగా దేశంగా ఉండాలని చెప్పి బ్రిటిషర్స్ ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సో దానివల్ల ముస్లిం లీగ్ ఇష్టపడలేదు ఈ క్రిప్స్ మిషన్. నెక్స్ట్ అదర్ పాయింట్స్ వచ్చేసి అదర్ గ్రూప్స్ ఆల్సో ఆబ్జెక్టెడ్ టు ప్రావిన్సెస్ రైట్ టు సిసీడ్, ఎట్లా అంటే ద లిబరల్స్ కన్సిడర్డ్ ద సెషన్ ప్రపోజల్స్ టు బి అగైనెస్ట్ ద యూనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. లిబరల్స్ ఎవరైతే ఉన్నారో స్వతంత్రులు ఎవరైతే మన ప్రావిన్సెస్ సెపరేట్ గా ఉండాలనుకున్నారు కదా, 552 ప్రావిన్సెస్ ఉండే అవన్నీ సెపరేట్ ఉండాలనుకున్న వాళ్ళు మొత్తం యూనిటీగా ఉండాలని కోరుకోలేదు వాళ్ళు. ద హిందూ మహాసభ క్రిటిసైజ్డ్ ద బేసిస్ ఆఫ్ ద రైట్ టు సిసీడ్, అంటే దీన్ని హిందూ మహాసభ కూడా విమర్శించింది. ద డిప్రెస్డ్ క్లాసెస్ థాట్ దట్ ద పార్టిషన్ వుడ్ లీవ్ దెమ్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద క్యాస్ట్ హిందూస్, అంటే హిందూ మతస్థుల వల్ల ఆ పార్టిషన్ అనేది జరుగుతుంది అని చెప్పి డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళు అనుకున్నారు, పార్టిషన్ వుడ్ లీవ్
Next, the six objected the partition would take away Punjab from them. అంటే సిక్స్ ఏమన్నారంటే పంజాబ్ వాళ్ళ నుంచి విడిపోతుంది అని చెప్పి సిక్కులు కూడా అపోజ్ చేశారు. The six objected that the partition would take away పంజాబ్ టౌన్ ఫ్రమ్ దెమ్. అంటే పంజాబ్ కూడా విడిపోవాలి అని చెప్పి అనుకున్నారు కదా, కాబట్టి అది విడిపోదేమో అని చెప్పి వాళ్ళు కూడా ఆబ్జెక్ట్ చేశారు క్రిప్స్ మిషన్ ని. The decision on session was to be taken by the resolution in the legislature by 60% majority. అయితే 60% మెజార్టీ తోటి డెసిషన్ తీసుకుంటారు, కానీ it is less than 60% of members supported that the decision was to be taken a feasible plebiscite of adult males of that province by a simple majority. అయితే దీనికి ప్లెబిసైట్ పెట్టారు. 60% కంటే బిలో ఉంటే 60% లెస్ దాన్ ఉంటే సపోర్టెడ్ చేశారు వాళ్ళు, కానీ ఒక ప్లెబిసైట్ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అని చెప్పి అన్నారు. దిస్ స్కీమ్ weighed against the Hindus in Punjab and Bengal if they wanted accession to the Indian Union. అంటే ఇది ఒక్కటి ఎక్కడ పంజాబ్ బెంగాల్ కి వాళ్ళకి ఇండియన్ యూనియన్ లో ఉండాలనుకుంటే వాళ్ళకు ఇది ప్లెబిసైట్ ఇట్లాంటివి చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఇట్ వాజ్ నాట్ క్లియర్ యాజ్ టు హూ వుడ్ ఇంప్లిమెంట్ అండ్ ఇంటర్ప్రిట్ ద ట్రీటీ ఎఫెక్టింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అంటే ఇది పవర్ ఇవ్వడానికి కాదు, ఇదంతా వీళ్ళు చేసేది ఏంటంటే జస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. ఎట్లా ఏం చేశారంటే చర్చిల్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ఎవరుండే ఇండియా ఇండిపెండెన్స్ అప్పుడు చర్చిల్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉండే, అమేరీ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండే, లిన్ లిత్గో ద వైస్రాయ్ ఉండే ఆ టైంలో, అండ్ వార్డ్ ద కమాండర్ ఇన్ చీఫ్, వార్డ్ అనే అతను కమాండర్ ఇన్ చీఫ్ ఉండే. కన్సిస్టెంట్లీ టార్పెడైడ్ క్రిప్స్ ఎఫర్ట్, అంటే క్రిప్స్ ఎఫర్ట్స్ ని వాళ్ళు అది వాళ్ళు విమర్శించడం జరిగింది. అంటే వాళ్ళకి చర్చిలు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, అమేరీ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్, అండ్ లిన్ లిత్గో ద వైస్రాయ్, వార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ ఉండే వీళ్ళు. అండ్ నెక్స్ట్ టాక్స్ బ్రోక్ డౌన్ ద క్వశ్చన్ ఆఫ్ ద వైస్రాయ్స్ వీటో, అంటే అప్పుడు ఏమైపోయింది, ఆ ఒప్పందం కుదరలేదు. సో గాంధీజీ డిస్క్రైబ్డ్ ద స్కీమ్ యాజ్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ అన్నాడు క్రిప్స్ మిషన్ ని. ఇది ఇంపార్టెంట్. గాంధీజీ ఏమన్నాడు, పోస్ట్ డేటెడ్ చెక్ అన్నాడు. అంటే దేన్ని క్రిప్స్ మిషన్ ను పోస్ట్ డేటెడ్ చెక్ అన్నాడు అంటే అది అయిపోయిన చెక్ మీద, డేట్ అయిపోయిన చెక్ మీద సంతకం చేసి ఇచ్చింది అన్నట్టు. అంటే ఒక డేట్ అయిపోతుంది కదా, ఆ డేట్ అయిపోయిన చెల్లని చెక్కు అని చెప్పి అన్నాడు గాంధీజీ. నెహ్రూ పాయింటెడ్ అవుట్ దట్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ and autocratic powers would remain, and a few of us will become a viceroy's liveried camp followers and look after the canteens and the like. Then Nehru కూడా దీన్ని విమర్శించాడు. Sir Stafford Cripps returned home leaving behind a frustrated and embittered Indian people who thought still sympathizing with the victims of the fascist aggression. అంటే క్రిప్స్ రిటర్న్ కి వెళ్ళిపోయాడు, ఎందుకంటే అతను చేదు అనుభవంతో ఇది ఫెయిల్ అయింది కాబట్టి క్రిప్స్ వెళ్ళిపోయాడు. ఫెల్ట్ దట్ ద ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ హ్యాడ్ బికమ్ ఇంటాలరెన్స్ అండ్ దట్ ద టైమ్ హ్యాడ్ కమ్ ఫర్ ఏ ఫైనల్ అసాల్ట్ ఆన్ ఇంపీరియలిజం. అంటే ఈ క్రిప్స్ వెళ్ళిపోవడం జరిగింది ఫ్యాసిస్ట్ అగ్రెషన్ తోటి. అప్పుడే ఈ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడంతో 1942లో ఈ ఉద్యమం ఇంకా ఉధృతమైంది. ఏమైందంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ద రివోల్ట్ ఆఫ్ 1942 అంటారు, దాన్నే క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారు. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని కాల్డ్ ద వార్దా ప్రపోజల్ అండ్ లీడర్లెస్ రివోల్ట్ అన్నారు. అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏంటంటే వార్దా ప్రపోజల్ అంటారు, దాన్నే లీడర్లెస్ రివోల్ట్ అంటారు. అంటే ఒక లీడర్ అనే వ్యక్తి లేకుండానే క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది. ద రిజల్యూషన్ వాజ్ పాస్డ్ ఆన్ ఆగస్ట్ 8th 1942 at August క్రాంతి మైదాన్ ఇన్ బాంబే. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే డేట్ జ్ఞాపకం పెట్టుకోండి, August 8th 1942.
August 8th, 1942 ఎక్కడ స్టార్ట్ అయింది క్విట్ ఇండియా మూవ్మెంట్? ఆగస్ట్ క్రాంతి మైదాన్ ఇన్ బాంబే. ఆగస్ట్ క్రాంతి మైదాన్ ఎక్కడ ఇది? ఇన్ బాంబే. బాంబే లోపల ఆగస్ట్ క్రాంతి మైదాన్ లోపల క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్. సో దెన్ గాంధీజీ గేవ్ ద స్లోగన్. అప్పుడు గాంధీజీ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏమి ఇచ్చారంటే స్లోగన్ డూ ఆర్ డై అన్నారు. అంటే మీరు చేయండి లేదా చావండి అని చెప్పి అన్నాడు గాంధీజీ. తెలుగులో గాంధీజీ అన్న స్లోగన్ ఏంటి? డూ ఆర్ డై. డూ ఆర్ డై. ఈ స్లోగన్ ఇచ్చింది ఎవరు? గాంధీజీ. నెక్స్ట్, ఆన్ ఆగస్ట్ 9th ద కాంగ్రెస్ వాజ్ బ్యాండ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ లీడర్స్ వర్ అరెస్టెడ్. ఏ రోజు కాంగ్రెస్ బ్యాన్ అయింది? కాంగ్రెస్ బ్యాన్ చేయడం జరిగిందంటే ఆగస్ట్ 9th నాడు. ఆగస్ట్ 9th నాడు కాంగ్రెస్ బ్యాన్ అయింది. ఇంపార్టెంట్ లీడర్స్ ఏమైనారు? అరెస్ట్ చేయబడ్డారు. అరెస్ట్ చేశారు. నెక్స్ట్, the arrest provoked the indignation among the masses, and there was being no program of action, the movement became spontaneous and violent. అయితే ఎవరు కూడా లీడర్ లేకపోయేసరికి అప్పుడు ఆగస్ట్ 9th నుంచి ఏమైంది? నో లీడర్ లేకపోయేసరికి అది స్పాంటేనియస్ గా ఏమైపోయిందంటే వీక్ అయిపోయి అండ్ వైలెంట్ గా మారింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏమైంది? వైలెంట్ అయిపోయింది. అంటే ఒక లీడర్ లేడు, అప్పటికే అందరిని అరెస్ట్ చేశారు కాబట్టి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏమైంది? వైలెంట్ గా మారింది. వైలెంట్. ఆగస్ట్ 9th నుంచి వైలెంట్ గా మారింది. సో వైలెన్స్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఆ వైలెన్స్ బాగా అయిపోయి సెవరల్ గవర్నమెంట్ ఆఫీసెస్ వర్ డిస్ట్రాయిడ్ అండ్ టెలిగ్రాఫ్ వైర్స్ వర్ కట్ అండ్ కమ్యూనికేషన్ ప్యారలైజ్డ్. గవర్నమెంట్ ఆఫీసెస్ డిస్ట్రాయ్ చేశారు అండ్ కమ్యూనికేషన్ ప్యారలైజ్ అయిపోయింది, కమ్యూనికేషన్ ఆగిపోయింది అండ్ టెలిగ్రాఫ్ వైర్స్ తెంపేశారు, కట్ చేశారు. ద ట్రెండ్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఆల్సో స్టార్టెడ్ డ్యూరింగ్ ద ఫేజ్. అప్పుడే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో రెవల్యూషనరీ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. విప్లవ ట్రెండ్ ఏదైతే ఉందో అన్ని అల్లర్లు జరగడం అట్లా జరిగింది. జేపీ నారాయణ్, ఆర్ఎం లోహియా అండ్ అరుణ్ అసఫ్ అలీ స్టార్టెడ్ కన్సాలిడేటింగ్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్. ఎవరెవరు ఉన్నారో అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ లో ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ముఖ్యమైన వాళ్ళు జేపీ నారాయణ్, రాసుకోండి, జేపీ నారాయణ్ అండ్ ఆర్ఎం లోహియా అండ్ అరుణ్ అసఫ్ అలీ. వీళ్ళందరూ కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు, అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ చేశారు. అండ్ ద మోస్ట్ డేరింగ్ యాక్ట్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ మూవ్మెంట్ వాజ్ ద ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ రేడియో విత్ ఉషా మెహతా యాజ్ ఇట్స్ అనౌన్సర్. అయితే అండర్ గ్రౌండ్ నెట్వర్క్ లోపల ఇంపార్టెంట్ నెట్వర్క్ ఏం జరిగిందంటే ఒకటి కాంగ్రెస్ రేడియో అనేది వచ్చింది. కాంగ్రెస్ రేడియో విత్ ఉషా మెహతా, ఆమె అనౌన్సర్ గా ఉంటూ కాంగ్రెస్ రేడియో అనేది వచ్చిన టైం ఎప్పుడు అని అడుగుతాడు. ఎప్పుడు వచ్చింది? అనౌన్సర్ ఎవరు దానికి? కాంగ్రెస్ రేడియోకి అనౌన్సర్ ఎవరు? కాంగ్రెస్ రేడియో అనౌన్సర్ ఎవరు? ఉషా మెహతా. అనౌన్సర్ ఎవరు? కాంగ్రెస్ రేడియోకి ఉషా మెహతా. అండ్ ప్యారలల్ గవర్నమెంట్స్ వర్ సెటప్ ఎట్ వేరియస్ ప్లేసెస్. అన్ని చోట్ల ప్రభుత్వాలు, చిన్న చిన్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తర్వాత ద ఫస్ట్ వన్ వాజ్ ఇన్ బాలియా ఇన్ ఈస్టర్న్ యూపీ అండ్ లీడర్షిప్ ఆఫ్ చిట్టు పాండే. అయితే ప్యారలల్ గా ఒక గవర్నమెంట్ ఏర్పడ్డది. ఎక్కడ ఏర్పడ్డది? ఫస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ కాంగ్రెస్ అదే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఎప్పుడు ఏర్పడ్డది అంటే బాలియా అనే ప్లేస్ లో యూపీలో ఏర్పడ్డది. బాలియా, BALLIA, బాలియా యూపీలో ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పడ్డది. ఈ బాలియాలో ఎవరట అండర్ ద లీడర్షిప్ ఎవరు? చిట్టు పాండే ఫస్ట్ గవర్నమెంట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏర్పాటు చేశారు. అంటే ప్యారలల్ గవర్నమెంట్, చిన్న చిన్న గవర్నమెంట్స్ ఏర్పడ్డాయి అప్పటికే. సో అదర్స్ వర్ ఇన్ సతారా, తాల్చేర్, పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ యూపీ అండ్ బీహార్. ఇంకా కొన్ని ఎక్కడ ఏర్పడ్డాయట?
సతారాలో ఏర్పడ్డది. అండ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ యూపీలో, బీహార్లో కూడా ఏర్పడ్డది. ఓకేనా. సతారా అనే దాంట్లో తాల్చేరా దగ్గర ఈస్టర్న్ యూపీలో కూడా, తూర్పు వైపు ఉన్నటువంటి యూపీలో కూడా ఏర్పడ్డది, తూర్పు యూపీలో. అండ్ ద ముస్లిం లీగ్ కెప్ట్ ఎలూఫ్ అండ్ ద హిందూ మహాసభ కండెమ్డ్ ద మూమెంట్. ముస్లిం లీగ్ కెప్ట్ ఎలూఫ్ అంటే ముస్లిం లీగ్ మాత్రం వదిలివేసింది. హిందూ మహాసభ కండెమ్డ్ ద మూమెంట్. హిందూ మహాసభ పార్టిసిపేట్ కండెమ్ ద మూమెంట్ దీనికి అంటే. అండ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆల్సో డిడెంట్ సపోర్ట్ ద మూమెంట్. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. ద మూమెంట్ వాస్ హౌఎవర్ క్రష్డ్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ దీనికి సపోర్ట్ చేయలేదు, చివరికి మూమెంట్ కూడా ఆపివేయబడ్డది. క్విట్ ఇండియా మూమెంట్ ఆగిపోయింది, క్రష్ అయిపోయింది. అండ్ దిస్ ద క్విట్ ఇండియా మూమెంట్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. క్విట్ ఇండియా మూమెంట్ వెన్ స్టార్టెడ్? Quit India movement when started? 1942. Date. August 9th. August 8th. 8th. August 8th. August 8th, 1942. August 8th, not 18. August 8th. August 8. Jayaraj. August 8. Okay, sir. Next, in Quit India movement, Gandhiji gave a slogan. Which slogan? A slogan ichadu. Do or die. Do or die. When the leaders arrested in the Quit India movement, ఏ డేట్ నాడు అరెస్ట్ అయినారు క్విట్ ఇండియా మూమెంట్ లో? August 9th. August 9th. ఇన్ క్విట్ ఇండియా మూమెంట్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ లో ఇంపార్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఎవరు? Narayana. ఏపీ నారాయణ్, లోహియా అండ్ అరుణ అసఫ్ అలీ. And in Quit India movement, establishment of Congress radio came. And who is the announcer? Ever announcer? Usha Mehta. First parallel government ఏది? In Quit India movement ఏర్పడ్డ ఫస్ట్ parallel government? Balia. Who is the leader of Balia? Chittu Pandey. And other governments, Satara, Talcher, parts of Eastern UP and Bihar Cheshai. And which party not supported the Quit India movement? A party Quit India movement support cheyaledu. Congress చెప్పాను కదా, ఏ పార్టీ సపోర్ట్ చేయలేదని చెప్పాను? కాంగ్రెస్ చేసింది కదా. ఏ పార్టీ సపోర్ట్ చేయలేదు? కమ్యూనిస్ట్ పార్టీ. Yes, Communist Party not supported the Quit India movement. కాంగ్రెస్ వాళ్ళే చేశారు కదా క్విట్ ఇండియా మూమెంట్, జరిపించిందే కాంగ్రెస్. ఇప్పుడు గాంధీజీ అంటే కాంగ్రెసే కదా. ఓకేనా. సో ఆ విధంగా ఉంది. ఈ క్రిప్స్ మిషన్ ని గాంధీజీ ఏమన్నాడు? క్రిప్స్ మిషన్ ని గాంధీజీ ఏమన్నాడు? పోస్ట్ డేటెడ్ చెక్. ఎస్, పోస్ట్ డేటెడ్ చెక్ అన్నాడు. క్రిప్స్ మిషన్ ని గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అన్నాడు. నెక్స్ట్, is the British Prime Minister at the Quit India movement? అంటే క్రిప్స్ మిషన్ వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండే? చర్చిల్ ఉండే. అండ్ హూ ఇస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు ఉండే? అమేరి అనేటైనా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాసుకోండి ఇది. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని రాసుకోండి. నెక్స్ట్, హూ ఇస్ ద వైస్రాయ్? వైస్రాయ్ ఎవరు ఉండే అప్పుడు? లిన్ లిత్ గో అప్పుడు వైస్రాయ్. ఇవి అడుగుతారు. అంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు వైస్రాయ్ ఎవరు? మన చర్చిల్
అండ్ వైస్రాయ్ ఎవరు అని అడుగుతారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అండ్ హూ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్, అప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ ఎవరుండే? కమాండర్ ఇన్ చీఫ్, నో కమాండర్ ఇన్ చీఫ్ Webel. వేవిల్ కాదు, Ford. వార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ వార్డ్ ఉండే అప్పుడు. ఓకేనా? కమాండర్ ఇన్ చీఫ్ వార్డ్. నెక్స్ట్ ఎస్, ఓకే. నెక్స్ట్ who who opposed the, who denied the proposals of Cripps mission? Cripps mission proposals ని ఎవరు డెనీ చేశారు? ఎవరు డెనీ చేశారు? ముస్లిం లీగ్. వాళ్ళు దేనికి అది చేస్తున్నారు? ప్రావిన్సెస్ కాకుండా వాళ్ళు పాకిస్తాన్ కావాలని చెప్పి అన్నారు. ఓకేనా? నెక్స్ట్ సో ద లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ ద రంగూన్ ఫెల్, రంగూన్ మీద దాడి ఎప్పుడు జరిగింది? ఏ డేట్ నాడు రంగూన్ March ఫెల్? 7th, మార్చ్ March 7th. 7th, 1942. ఎస్, మార్చ్ 7th, 1942. ఓకే, లాస్ట్ కి వచ్చేసింది. ఇప్పుడు మనము క్రిప్స్ మిషన్ అయిపోయింది. నెక్స్ట్ రాజగోపాలాచారి ఫార్ములాని, ఇండియన్ నేషనల్ ఆర్మీ వచ్చేసి సిమ్లా కాన్ఫరెన్స్ జరుగుతుంది. అండ్ వేబెల్ ప్లాన్ ఒకటి 1945 లో జరుగుతుంది. అండ్ దట్ ఈస్ జనరల్ ఎలక్షన్స్ 1945. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. ఆ తర్వాతకి మనకు 1947కి ఇండిపెండెన్స్ వచ్చేస్తాయి. ఇంకొక 2-3 క్లాసెస్ లో నేషనల్ మూవ్మెంట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేస్తాం. Like the children.